కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఏకాదశిని పురస్కరించుకునే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపుగా 10 మంది చనిపోగా పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి చికిత్స చేస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తుల తాకిడికి రైలింగ్ ఊడిపోయి పలువురు కింద పడడంతో తొక్కిసలాట జరిగింది. అయితే తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు 50,000 చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. అయితే శనివారం ఏకాదశి కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే భక్తులకు సపోర్టుగా ఉన్న రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. తప్పించుకునే క్రమంలో ఒక్కసారిగా తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలోనే భారీ ప్రాణ నష్టం జరిగింది. అయితే ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య తరువాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మధ్యాహ్నం కావస్తూ ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని చూడటానికి తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మంది 30 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే గాయపడిన వారిని వెంటనే పలాస ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాలన్నీ కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. క్యూ లైన్ లో ఉన్న భక్తులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పోలీసులు తక్షణమే స్పందించి భక్తులను క్రమ పద్ధతిలో బయటకు పంపించే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. కాశీబుగ్గ పోలీసులతో పాటు స్థానిక స్వచ్ఛంద సేవకులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఎటువంటి వాహనాలను లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకట్ట వేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తమ బంధువుల గురించి తెలుసుకోవటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంను అప్రమత్తం చేశారు. విశాఖపట్నం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా సంఘటనా స్థలానికి బయలుదేరింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం చిన్న తిరుమల కాశీబుగ్గలో విషాద వాతావరణం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తమ బంధువులు సురక్షితంగా ఉన్నారా అని ఆందోళనతో గ్రామస్తులు కానీ అలాగే భక్తులు గాని పరితపిస్తున్నారు. ఎవరైనా ఇంటికి చేరుకోకపోతే వారి వివరాలను వెంటనే పలాస పోలీసులకు అందించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ దుర్ఘటన కార్తీక మాసపు పవిత్రత మధ్య విషాదాన్ని మిగిల్చింది. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తుల భక్తి ఆనందం ఒక్కసారిగా కన్నీటి స్రవంతిగా మారిపోయింది. అయితే ఘటన వెనుక కారణాలపై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి 1000 మంది వరకు భక్తులు వస్తారు. ఈ రోజు మాత్రం ఏకాదశి కావడంతో దాదాపుగా 20,000 మంది వరకు వచ్చినట్లుగా చెబుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో కంట్రోల్ చేయడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడికి ప్రత్యేకత ఉంది. కాశీబుగ్గలోని ఈ ఆలయం 5 ఎకరాల్లో ఉంటుంది. స్థానికులు దీన్ని ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా చెప్తూ ఉంటారు. కాశీబుగ్గకు చెందిన ఓ భక్తుడు హరిముకుంద పాండా అనే భక్తుడు ఈ ఆలయాన్ని కట్టించారు. తిరుమల ఆలయ నమూనాను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు. గతంలో తాను తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు ఎదురైన ఇబ్బందుల కారణంగా స్థానికంగా అదే తిరుమల నమూనాతో ఈ గుడి కట్టించారు. ఏడాది క్రితమే ఈ గుడి నిర్మాణం పూర్తయింది. ఇక ఇప్పుడు ఈ ఘటన పైన అధికారులు విచారణ ప్రారంభించారు. కాశీబుగ్గ పదనపురం 4 ఏళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణానికి ధర్మకర్త హరిముకుందన్ పాండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం 5 ఎకరాల్లో ఉంది. సుమారు 20 కోట్లతో దీనిని నిర్మించారు. కాగా తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడ ఆలయం నిర్మించినట్టు తెలిసింది. ఇక కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. అయితే చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్ధిలోకి వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేశారు. ఆలయ సామర్థ్యం దాదాపు 2000 నుంచి 3000గా ఉందని పలువురు చెబుతున్నారు. అయితే ఈ రోజు ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపుగా 20,000 మంది భక్తులు వచ్చినట్లు సమాచారం.
సమాచారం. కాగా భక్తుల రద్దీని పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం, ఆలయ కమిటీ అంచనా వేయలేదు. రైట్, శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదానికి సంబంధించి మోర్ అప్డేట్స్ బ్యూరో చీఫ్ భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గుకు సంబంధించినంత వరకు ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆలయం మొత్తం కూడా పోలీసు అధికారుల ఆధీనంలోకి వచ్చింది. ముఖ్యంగా ఈ ఉదయాన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు స్పాట్ లోనే 9 మంది మృతి చెందగా 2 వ్యక్తులు ఏదైతే చికిత్స పొందుతూ 2 వ్యక్తులు మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే 11కి మృతుల సంఖ్య చేరిందని చెప్పుకోవచ్చు. క్షతగాత్రులకు సంబంధించినంత వరకు కూడా గాయాలైనటువంటి వాళ్ళకి సంబంధించినంత వరకు 24 మంది వరకు గుర్తించినటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా వైద్యం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళలో 5గురు వరకు కూడాను విషమంగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఆలయానికి సంబంధించినంత వరకు ఆలయ యొక్క కెపాసిటీ 2000 నుంచి 3000 వరకు భక్తులు సందర్శించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు కార్తీక ఏకాదశి శనివారం కావడంతో విష్ణు ఆలయాల దర్శనానికి సంబంధించినంత వరకు భక్తులు పెద్ద ఎత్తున వైష్ణవ ఆలయాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినంత వరకు ఈ కాశీబొగ్గులో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చిన్న తిరుపతిగా చెప్పేటటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం మే నెలలోనే భక్తులు దర్శనాల కోసం అంటూ కూడా ఎవరైతే ఆలయ నిర్వాహకులు హరిముకుందు ఏదైతే దర్శనాలకి పంపించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ రోజు శనివారం ఏకాదశి కావడంతో ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడం, మరీ ముఖ్యంగా ఆలయ నిర్వాహకులకు సంబంధించినంత వరకు కూడా భక్తులు వచ్చేటటువంటి పరిస్థితి. అంటే సుమారు ప్రతి శనివారం కూడా 2000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంత పర్వదినాన్న భక్తులు అధికంగా వస్తారనే ఆలోచన లేకపోవడం, దీంతో పాటుగా స్థానిక పోలీస్ అధికారులతో పాటుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు కానీ స్థానిక అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి నిర్వాహకుడికి కలెక్టర్ అడగగా ఈ ప్రతి శనివారం లాగే ఈ శనివారం వస్తారు, అంతే ఉంటుంది అనుకున్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారు, ఇంత ఘటన జరుగుతుంది అంటూ కూడా ఊహించలేదని నిర్వాహకుడు చెప్పడంతో ఒక్కసారి కంగు తినేటటువంటి పరిస్థితి. మరొక వైపు ఇంటెలిజెన్స్ కు సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే కాశీబొగ్గు పలాస కలిపి ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసాంద్రత ఎక్కువ ఉండే పరిస్థితి. స్థానికంగా కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చిన్న తిరుపతిగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు కార్తీక మాసం శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ముఖ్యమైన పర్వదినం అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున మహిళలు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వెళ్ళేటటువంటి పరిస్థితి, తరలి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో భక్తులకు సంబంధించి క్యూ లైన్ల ఏర్పాట్లలో నిర్వాహకులు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆలయానికి ఎంట్రన్స్ కి సంబంధించినంత వరకు పెద్ద గేట్ ఉంటుంది. దర్శనానికి వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా స్టేర్ కేస్ అంటే మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఆ మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటటువంటి పరిస్థితి ఒక్కసారిగా భక్తులు మెట్ల మార్గంలో ఉన్నటువంటి రైలింగ్ విరిగిపోయి పైన ఉన్నటువంటి భక్తులు కిందన పడడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ కింద వాళ్ళ మీద పడడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అంటూ కూడా ప్రాథమిక అంచనా వేసినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ఆలయానికి సంబంధించినంత వరకు కూడా నిర్మాణానికి సంబంధించి ఏదైతే దర్శనానికి వెళ్ళేటటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్ల వ్యవహారంలో కానీ భక్తులు వచ్చేటటువంటి వ్యవహారంలో కానీ నిర్వాహకులు ఖచ్చితంగా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి దుర్ఘటన జరిగిందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఘాటుగా స్పందించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో పూర్తిగా ప్రజల ప్రాణాలని పణంగా పెడుతూ ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా చేసినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఎవరైతే హరిముకుంద్ ఉన్నారో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. నిర్వాహకులు ఏదైతే
ఘటనకు సంబంధించినంత వరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఇప్పటికే విశాఖ బయలుదేరినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో కాశీబుగ్గులో ఉన్నటువంటి ఎవరైతే శతగాత్రులు ఉన్నారో వాళ్ళని కలుసుకున్న అనంతరం కూడాను మృతి చెందినటువంటి కుటుంబాలను కూడా కలిసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితి. స్థానికంగా పలాసకు సంబంధించినంత వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుండు శిరీష గాని, స్థానిక మంత్రి కేంద్ర మంత్రి కూడా ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు కూడా ఘటన ఏ ప్రాతిపదికన జరిగింది అనే దానిపై కూడా ఇప్పటికే అధికారులు విచారణ ప్రారంభించినటువంటి పరిస్థితి. హరిముకుందుని కూడా ప్రశ్నించారు. ఇప్పటికే ప్రశ్నల సందర్భంగా ఏదైతే కలెక్టర్ అడిగినటువంటి ప్రశ్నలో ప్రతి శనివారం ఎంతమంది భక్తులు వస్తారు, ఈ శనివారం ఎంతమంది భక్తులు వస్తారంటూ కూడా అంచనా వేయలేకపోయామని చెప్పడంపై కూడాను తీవ్ర దుమారం చెలరేగుతుంది. ఏదైతే సోషల్ మీడియాలో ఇంత స్థాయిలో ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్లో భక్తులు అధికంగా వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, అదేవిధంగా క్యూ లైన్ల నిర్వహణలో కనీస బాధ్యత వైఫల్యం వల్లనే ఇంత దుర్ఘటన జరిగిందంటూ కూడా అంచనాకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా మృతుల్లో మహిళలే అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక బాలురు మృతి చెందినటువంటి సిచ్యువేషన్. శతగాత్రులకు సంబంధించినంత వరకు కూడాను ఎవరైతే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కూడా భయాందోళనలో ఉండిపోయినటువంటి సిచ్యువేషన్. వాళ్ళందరికీ కూడా ప్రాథమిక చికిత్స అందించి ఎవరి వెళ్ళకి వాళ్ళకి పంపించినటువంటి పరిస్థితి. తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళందరినీ కూడాను స్థానిక పలాసతో పాటుగా బలగా అదేవిధంగా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూడా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఇప్పటికే బాధిత కుటుంబాలను పరామర్శించారు. వాళ్ళందరికీ కూడాను పరామర్శించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఉంటుంది, దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా బాధ్యత వహించి ఎవరైతే ఇటువంటి దుర్ఘటనకు సంబంధించినంత వరకు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా బాధితులకు హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కార్తీక మాసం కావడంతో వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచి కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్. సాయంత్రం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరొక ప్రాంతంలో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడాను చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ అన్ని వర్గాలు కూడా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అన్ని వైష్ణవ క్షేత్రాలయాల్లో కూడాను ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో స్వామి దర్శనానికంటూ వెళ్తే పరలోకానికి పంపించారంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. స్వామివారిని దర్శించుకొని హాయిగా ఇంటికి రావాల్సిన వాళ్ళందరూ కూడా మృతి చెంది విగత జీవుల ఇంటికి రావడంతో ఒక్కసారిగా కుటుంబీకులు ఆర్తనాదాలు మారుమోగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళందరికీ సంబంధించినంత వరకు మంత్రి వెళ్ళి నచ్చజెప్పేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ కూడా ఘటనా స్థలికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు. విచారణకు సంబంధించినంత వరకు ఎప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి నిర్వాహకుడిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు కూడా సమాచారం తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఉదయం నుంచి భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, ఏ సమయంలో భక్తుడి తాకిడి పెరిగింది, అసలు ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఎందుకు ఈ ఘటన జరిగిందనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ ఆలయానికి సంబంధించినంత వరకు 4 ఏళ్ల క్రితం నిర్మాణం స్టార్ట్ చేశారు. 4 ఏళ్ళు మొన్న మేలో పూర్తయినటువంటి పరిస్థితి. మేలో భక్తుల దర్శనార్థం కూడా పంపించేటటువంటి సిచ్యువేషన్. ఆలయానికి సంబంధించినంత వరకు ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అది పెద్దగా ఉంటుంది. లోపలికి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ కి సంబంధించినంత వరకు కూడా ఒక క్యూ లైన్ కాకుండా స్టేర్ కేస్ పై నుంచి వెళ్ళి ఏదైతే స్వామివారికి సంబంధించినంత వరకు అవతారాలతో తర్వాత స్వామివారిని దర్శించేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక సందులో ఉండేటటువంటి సిచ్యువేషన్ లో ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి స్టక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా ఈ ఘటన జరిగిందంటూ కూడా ప్రాథమిక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అంటే మరీ ముఖ్యంగా ఆలయ యొక్క కెపాసిటీ కూడా దీనికి సంబంధించి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. నిర్వాహకులు ఖచ్చితంగా వచ్చేటటువంటి భక్తులను అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భక్తులను అంచనా వేయడంలో నిర్వాహకులు వైఫల్యం చెందడం, భక్తులు క్యూ లైన్ లో పంపించడంలో వైఫల్యం చెందడం